అందరికీ నమస్కారం అండి. శ్రీ శివపురాణం ధారావాహికకు స్వాగతము. దక్షయజ్ఞం విధ్వంసమైన తర్వాత సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని విలపిస్తున్న మహాదేవుడిని శాంతింపజేయటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించాడు. ఆ జగన్మాత శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా వెలిశాయని మనం తెలుసుకున్నాము. ఆది శంకరాచార్యులు వర్ణించిన 18 మహాపీఠాలను ఈనాటి నుంచి ఒక్కొక్క ఎపిసోడులో అత్యంత వివరంగా దర్శించుకుందాము. లంకాయాం శాంకరీ దేవి. ఆదిశంకరాచార్యుల అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రంలో మొట్టమొదటగా వినిపించే పేరు శాంకరీ దేవి. మన భారతదేశ సరిహద్దులను దాటి హిందూ మహాసముద్రంలో ఉన్న శ్రీలంకా దేశంలో కొలువైన మహాశక్తి ఈమె. సాక్షాత్తు ఆ రావణాసురుడే ప్రతిరోజు పూజించిన ఆ శంకరీదేవి ఆలయ విశేషాలు, అక్కడ జరిగిన చారిత్రక విధ్వంసమేంటో ఈరోజు ఎపిసోడులో కన్నులారా చూద్దాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శంకరీదేవి అని కామెంట్ చేయండి. పురాణాల ప్రకారము విష్ణుమూర్తి సుదర్శన చక్రము సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు అమ్మవారి యొక్క కాలి పట్టీలు సముద్ర తీరంలో ఉన్న ఒక ఎత్తైన కొండ మీద పడినాయి. ఆ కొండపై పడిన అమ్మవారి శరీర భాగం నుంచే ఒక మహాశక్తి ఉద్భవించి ఆమె శంకరీదేవిగా ఆ ప్రాంతంలో స్థిరపడింది. ఆ పవిత్రమైన ప్రదేశమే నేటి శ్రీలంక దేశంలో తూర్పు తీరంలో ఉన్న ట్రింకోమలి అనే ప్రాంతము. ప్రాచీన కాలంలో దీనిని త్రికోణమలై అని పిలిచేవారు. 3 కోణాలతో ఉన్న సముద్రపు కొండ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రము కూడా 3 ఆకులతోనే ఉంటుంది. బహుశా అందుకే పరమశివుడి అర్ధాంగి అయిన శంకరీదేవి తన నివాసంగా ఈ 3 కోణాల కొండను ఎంచుకుందేమో. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ కొండపై సాక్షాత్తు శివపార్వతులు కొలువై ఉన్నారు. లంక అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది లంకాధిపతి రావణాసురుడు. అతను అహంకారి రాక్షసుడే కావచ్చు, కానీ ముల్లోకాలలో రావణాసురుడిని మించిన శివభక్తుడు లేడు. రావణాసురుడు శివునితో పాటు జగన్మాత అయిన శంకరీదేవికి గొప్ప భక్తుడు. ప్రతిరోజు రావణుడు త్రికోణమలై కొండపైకి వచ్చి అమ్మవారిని అత్యంత నిష్ఠతో పూజించేవాడు. రావణాసురుడు ముల్లోకాలను జయించటానికి కారణమైన బలము శివుని వరాలతో పాటు శంకరీదేవి ఇచ్చిన ఆశీస్సులే అని పురాణాల్లో చెప్పబడింది. ఇక్కడ శంకరీదేవికి పక్కనే పరమశివుడు కోనేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఈ పవిత్ర శివాలయాన్ని కోనేశ్వరాలయం అంటారు. వాల్మీకి రామాయణంలో కూడా ఈ ప్రాంతపు ప్రస్తావన ఉంది. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి రామేశ్వరంలో శివలింగాన్ని శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అలాగే ఇక్కడ కోనేశ్వరాలయంలో కూడా పూజలు చేశాడని స్థల పురాణం వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు ఈ కోనేశ్వరాలయము వందలాది బంగారు స్తంభాలతో అపారమైన సంపదతో 7 అంతస్తుల మహాదేవాలయంగా వెలుగొందింది. అదే గుడి ప్రాంగణంలోని ఒక అద్భుతమైన మందిరంలో మొదటి శక్తిపీఠం శాంకరీదేవి కొలువై ఉండేది. కానీ కాలగర్భంలో ఆ మహాదేవాలయానికి ఒక చీకటి రోజు వచ్చింది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు దేశస్థులు శ్రీలంకపై దండయాత్ర చేశారు. వారి కన్ను ట్రింకోమలిలోని కోనేశ్వరాలయం సంపదపై పడింది. ఎలాంటి కనికరము లేకుండా అపారమైన సంపదను దోచుకొని వందల ఏళ్ల చరిత్ర గల ఆ బ్రహ్మాండమైన 7 అంతస్తుల ఆలయాన్ని ఫిరంగులతో పీల్చేశారు. శంకరీదేవి పీఠాన్ని, శివలింగాన్ని ఛిద్రం చేశారు. ఆ శిథిలాలన్నింటినీ అక్కడే ఉన్న కొండపై నుంచి కింద సముద్రంలోకి తోసేశారు. ఆ రాళ్లతో అక్కడ ఒక పెద్ద కోట నిర్మించారు. అలా మొట్టమొదటి శక్తిపీఠమైన శంకరీదేవి ప్రాచీన ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. అయితే గుడిని కూల్చేస్తారని ముందుగానే పసిగట్టిన కొందరు భక్తులు ప్రాణాలకు తెగించి అమ్మవారి, స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి ఎవరికీ కనపడకుండా భూమిలో పాతిపెట్టారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత శ్రీలంకకు స్వాతంత్రం వచ్చాక తవ్వకాల్లో పాత విగ్రహాలు బయటపడ్డాయి. 1950వ కాలంలో భక్తులందరూ కలిసి అదే కొండపైన తిరిగి ఒక శివాలయాన్ని నిర్మించారు. కానీ శంకరీదేవి ప్రాచీన ఆలయం మాత్రము తిరిగి నిర్మించబడలేదు. ఆ పాత గుడి ఉన్న స్థలంలో ప్రస్తుతం అమ్మవారికి గుర్తుగా ఒక స్తంభాన్ని మాత్రమే ఉంచి పూజలు చేస్తున్నారు. విగ్రహం లేకపోయినా శక్తిపీఠం అంటే అక్కడ పడిన పవిత్ర స్థలానికే శక్తి ఉంటుంది. అందుకే ఇప్పటికీ లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్లి మహాశక్తిని దర్శించుకుంటారు. చరిత్ర ఎన్ని దాడులు చేసినా శంకరీదేవి శక్తిని మాత్రము
కొండపై నుంచి ఎవరూ చెరిపేయలేకపోయారు. అది మన భారతదేశ ఎల్లలు దాటి శ్రీలంకలో కొలువైన అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిదైన శంకరీదేవి చరిత్ర. మన తదుపరి ఎపిసోడులో అమ్మవారి వీపు భాగం పడిన అద్భుత క్షేత్రము, అమ్మవారు పద్మాసనంలో కూర్చొని దర్శనమిచ్చే పవిత్ర పుణ్యభూమి, తమిళనాడులోని కాంచీపురంలో వెలసిన రెండవ శక్తిపీఠము కంచి కామాక్షిదేవి ఆలయ విశేషాలు, అక్కడ ఆదిశంకరాచార్యులు చేసిన శ్రీచక్ర ప్రతిష్ఠా రహస్యాలు తెలుసుకుందాము. మొట్టమొదటి శక్తిపీఠమైన శంకరీదేవి చరిత్ర మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.